Hi friends, now in this video we are going to know about what is BIS. How many member countries are there in BIS? What are its responsibilities? We will know in this video. Friends, ఈ వీడియోలో మనం బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటే ఏంటి, ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో ఎన్ని దేశాల నుంచి సెంట్రల్ బ్యాంకులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ యొక్క విధులేంటి, బాధ్యతలేంటో తెలుసుకుందాం. ద బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఓన్డ్ బై సెంట్రల్ బ్యాంక్స్ దట్ ఫాస్టర్స్ ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ అండ్ సర్వ్స్ యాజ్ ఎ బ్యాంక్ ఫర్ సెంట్రల్ బ్యాంక్స్. అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నటువంటి మెయిన్ బ్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఎలాంటి బ్యాంకులన్నింటిలో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి మానిటైజేషన్ని, కోఆపరేషన్ని, ఒక బ్యాంక్కి మరొక బ్యాంక్కి మధ్య ఈ కోఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకులని కంట్రోల్ చేసేటువంటి సిస్టమే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో అంటే ఎంత పెద్ద సంస్థ మీరు ఊహించండి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్స్, స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్, ఎలాంటి బ్యాంకులన్నింటినీ కంట్రోల్ చేసేటువంటిదే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటే. నెక్స్ట్, ద బిఐఎస్ క్యారీ అవుట్ ఇట్స్ వర్క్ త్రూ ఇట్స్ మీటింగ్స్, ప్రోగ్రామ్స్ అండ్ త్రూ ద బెసెల్ ప్రాసెస్. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ తను చేయాలనుకునేటువంటి, ఇంప్లిమెంట్ చేయాలనుకునేటువంటి విషయాల్ని ఆయా దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకులకి మీటింగ్స్ని కండక్ట్ చేయడం ద్వారా, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాటిని క్యారీ చేస్తూ ఉంటుంది, అంటే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. హోస్టింగ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్, పర్సూయింగ్ గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫెసిలిటేటింగ్ దేర్ ఇంటరాక్షన్. అంటే ప్రపంచం మొత్తం మీద కరెన్సీ యొక్క స్థిరత్వాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ బట్ ఓన్లీ టు సెంట్రల్ బ్యాంక్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. బ్యాంకింగ్ సర్వీసెస్ అనేటి వాటిని ఈ బిఐఎస్ అనేది ఓన్లీ ప్రతి దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్కి ప్రొవైడ్ చేస్తుంది అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే బ్యాంక్ సర్వీసెస్ని ఇస్తూ ఉంటుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ఈ బిఐఎస్ అనేది 17th May 1930, అంటే 90 సంవత్సరాల పూర్వం ఈ బిఐఎస్ అనేది స్థాపించబడింది. పర్పస్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, సెంట్రల్ బ్యాంకుల మధ్య సయోధ్యను కుదర్చడంలో ఇది ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. ఎన్ని దేశాల నుంచి సెంట్రల్ బ్యాంకులు బిఐఎస్లో సభ్యత్వం కలిగి ఉన్నాయంటే 62 సెంట్రల్ బ్యాంక్స్. మనం ఇప్పుడు ఈ 62 సెంట్రల్ బ్యాంక్స్లో ఇండియా కూడా ఉందో లేదో చూద్దాం. ఇది చూడండి లిస్ట్, ఇది బిఐఎస్, దిస్ ఈజ్ ద సింబల్.
Bank of International Settlements. BIS మెంబర్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే BISలో సభ్యత్వం కలిగినటువంటి సెంట్రల్ బ్యాంకులు ఏంటనేది ఇక్కడ చూద్దాం. The bank's capital is held by central banks only. 63 central banks and monetary authorities are currently members of the BIS and have rights of voting and representation at general meetings. 63 అతిపెద్ద సెంట్రల్ బ్యాంకులు అలాగే మానిటరింగ్ అథారిటీస్ వీటిలో సభ్యత్వం కలిగి ఉన్నవి. అవేంటో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ అల్జీరియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బోస్నియా అండ్ హెర్జోవినా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్, బల్గేరియన్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కొలంబియా, క్రోషియన్ నేషనల్ బ్యాంక్, చెక్ నేషనల్ బ్యాంక్, డెన్మార్క్స్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఈస్తోనియా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్, డచ్ బ్యాంక్ బిలాంగ్స్ టు జర్మనీ, బ్యాంక్ ఆఫ్ గ్రీస్, హాంకాంగ్ మానిటరీ అథారిటీ, మయన్మార్ నెస్ట్ బ్యాంక్, Hungary belongs to Central Bank of Ireland, and here it comes our place. This is our Reserve Bank of India. So India is also having membership in Bank of International Settlements. So we won't bother about the remaining banks because all the central banks in the world are having its partnership in this Bank of International Settlements. So friends, this is the history about Bank of International Settlements and its responsibilities and its member countries.